హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో కొత్త ఐపీఓలు మరియు వాటి జిఎంపి మార్కెట్ అలాట్మెంట్, తర్వాత షేర్ల లిస్టింగ్ అండ్ ప్రాఫిట్ అవకాశాల గురించి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. నిజం చెప్పాలంటే ఈ ఐపీఓ వచ్చినప్పుడు చాలా మంది అనుకున్నారు, అదేంటి ఒక చిన్న కోల్ కంపెనీ అంత హడావిడి ఎందుకు అని. కానీ కొన్ని రోజుల్లోనే భారత్ కుకింగ్ కోల్ ఐపీఓ భారతదేశ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే ఒక సంచలనం అయిపోయింది. 1000 కోట్ల ఐపీఓకి 1,00,000 కోట్లకు పైగా అప్లికేషన్లు. ఇది ఎలా జరిగింది? ఈ కంపెనీ అసలు ఏమిటి? ఇందులో నిజంగా డబ్బు సంపాదించే వాళ్ళు ఎవరు? రిటైల్ ఇన్వెస్టర్లకు ఇందులో ఛాన్స్ ఉందా? లిస్టింగ్ రోజు ఏమవుతుంది? ఈ వీడియో చివరి వరకు చూస్తే ఐపీఓ వ్యవస్థ మొత్తం మీకు క్లియర్ గా అర్థమవుతుంది. భారత్ కుకింగ్ కోల్ లిమిటెడ్ అనేది కోల్ ఇండియా కంపెనీకి చెందిన సబ్సిడియర్. భారతదేశంలో కుకింగ్ కోల్ ఉత్పత్తి చేసే అతిపెద్ద కంపెనీ. ఈ కుకింగ్ కోల్ ప్రధానంగా ఎక్కడ ఉపయోగిస్తారంటే స్టీల్ తయారీకి, అంటే రోడ్లు, బ్రిడ్జులు, రైల్వేలు, భవనాలు, దేశ అభివృద్ధి, వీటన్నిటికీ అవసరమైన స్టీల్ ఈ కంపెనీ ఇచ్చే బొగ్గు మీదే ఆధారపడుతుంది. అంటే ఇది ఒక స్ట్రాటజిక్ నేషనల్ ఇంపార్టెన్స్ కంపెనీ. ఇక్కడ చాలా ముఖ్యమైన పాయింట్ ఉంది. ఇది కొత్త ఇష్యూ కాదు, ఇది ఆఫర్ ఫర్ సేల్. అంటే కంపెనీకి కొత్తగా డబ్బు రాదు, ప్రభుత్వమే తన దగ్గరున్న షేర్లలో కొంత భాగం అమ్ముతుంది. ఎందుకు? ప్రభుత్వానికి డబ్బు కావాలి. డైవెస్ట్మెంట్ పాలసీ, పబ్లిక్ పార్టిసిపేషన్ పెంచడం. అంటే ఈ ఐపీఓ అనేది గవర్నమెంట్ డిసిషన్. ఐపీఓ ప్రైస్ బ్యాండ్ 21 నుండి 23 రూపాయలు. ఒక్క లాట్ 600 షేర్లు. రిటైల్ ఇన్వెస్ట్మెంట్ 13,800. మొత్తం ఐపీఓ సైజ్ 1,071 కోట్లు. చిన్న ఐపీఓ లాగానే కనిపిస్తుంది కదా, కానీ ఇక్కడే కథ మలుపు తిరిగింది. ఈ ఐపీఓకి వచ్చిన డిమాండ్ మొత్తం 147 సబ్స్క్రైబ్ రేట్. అంటే కంపెనీ ఇచ్చిన ప్రతి ఒక్క షేర్ కోసం 147 మంది అప్లై చేశారు. కేటగిరీల వారీగా క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్స్ 300 రేట్లకు పైగా, నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ 250 రేట్లకు పైగా, రిటైల్ ఇన్వెస్టర్స్ 40 రేట్లకు పైగా. ఇది ఏమని చెప్తుంది? పెద్ద ప్లేయర్లు ఈ ఐపీఓను చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఇది సాధారణ ఐపీఓ కాదు, ఐప్ మాన్స్టర్ ఐపీఓ. ఇంత ఓవర్ సబ్స్క్రిప్షన్ అంటే అందరికీ షేర్లు రావు. ఇది పూర్తిగా లాటరీ. ఒక రిటైల్ ఇన్వెస్టర్కి ఒక్క లాట్కి ఛాన్స్ 2 నుంచి 3% మాత్రమే. అంటే 100 మంది అప్లై చేస్తే 97 మందికి షేర్లు రావు, 3కి మాత్రమే వస్తాయి. అందుకే ఐపీఓలో డబ్బు కంటే ఎక్కువగా నాలెడ్జ్ పనిచేస్తుంది. జిఎంపి గ్రే మార్కెట్ ప్రీమియం అంటే ఐపీఓ లిస్టింగ్ కి ముందు అన్అఫీషియల్ మార్కెట్లో ఈ షేర్లకి ఎంత డిమాండ్ ఉంది అనేది. భారత్ కుకింగ్ కోల్ ఐపీఓకి జిఎంపి 13 నుండి 14 రూపాయలు. అంటే ఐపీఓ ప్రైస్ 23 అయితే లిస్టింగ్ అంచనా 36 నుండి 38 రూపాయలు. అంటే దాదాపు 50% లిస్టింగ్ గెయిన్ అంచనా. కానీ గుర్తుంచుకోండి, జిఎంపి గ్యారంటీ కాదు, ఇది కేవలం సెంటిమెంట్ ఇండికేటర్. 3 పెద్ద కారణాలు: పిఎస్యు కావడం, గవర్నమెంట్ ట్రస్ట్, కుకింగ్ కోల్ స్టీల్ ఇండస్ట్రీకి ప్రాణం, చాలా తక్కువ వాల్యుయేషన్లో తీసుకురావడం. ముఖ్యంగా ఈ కంపెనీ దగ్గర ఏళ్ల తరబడి సరిపడా కోల్ రిజర్వ్స్ ఉన్నాయి. అంటే ఇది ఒక డెకెడ్స్ బిజినెస్. ప్రతి ఐపీఓ లాగే దీనికి రిస్కులున్నాయి. ఇది సైక్లికల్ ఇండస్ట్రీ. కోల్ ప్రైజెస్ మీద ఆధారపడి ఉంటుంది, గవర్నమెంట్ పాలసీల మీద ఆధారపడి ఉంటుంది. ఇది ఓఎఫ్ఎస్. కంపెనీకి గ్రోత్, డబ్బు రావడం లేదు. అంటే లాంగ్ టర్మ్ లో స్లో మూవర్ కావచ్చు. మీకు షేర్లు వస్తే లిస్టింగ్ డే స్ట్రాంగ్ ఓపెనింగ్ అయితే కన్సర్వేటివ్ వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేయొచ్చు, రిస్క్ టేకర్స్ కొంత హోల్డ్ చేయొచ్చు. కానీ ఐపీఓ ప్రాఫిట్స్ కి ఎప్పుడూ గ్యారంటీ లేదు, మార్కెట్ మీద ఆధారపడి ఉంటుంది. భారత్ కుకింగ్ కోల్ ఐపీఓ ఒక చిన్న ఐపీఓ లాగా వచ్చి మొత్తం మార్కెట్ ని షేక్ చేసిన ఐపీఓ. ఇది మనకి ఏం నేర్పింది? సరైన ప్రైజింగ్ ఉంటే, సరైన బిజినెస్ ఉంటే ఏ కంపెనీ అయినా చరిత్ర సృష్టించగలదు. ఐపీఓ ఒక జూదం కాదు, కానీ నాలెడ్జ్ ఎలిమెంట్ ఉన్న బిజినెస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు భారత్ కుకింగ్ కోల్ షేర్లు వచ్చాయా లేదా?